లేవంటే మరి నా లైఫ్ ఎందుకు మా ఇంట్లో దగ్గర నుండి దూరం చేస్తున్నావు? మరి వీడు మాత్రం మా ఇంట్లోకి వచ్చి నా గురించి ఎట్లా చెప్పొచ్చా? నేను మాట్లాడే బ్రేవర్స్ గా నేను ఏమంటా అంటే ఇప్పుడు మాట్లాడుతున్నా కదా నా లైఫ్ ఎందుకు నష్టం? నీకు నేను కావాలి అనుకుంటే మీ మమ్మీని తీసుకొని నువ్వు రా. డిసిషన్ తీసుకో. సో గైజ్ నేనైతే ఇప్పుడు కేరళకి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ వీడియోలో మీరు చూసిరు కదా, శ్రీ అన్న వాళ్ళ మమ్మీతో మాట్లాడతా అని అన్నాడు. కానీ శ్రీ అన్న ఎంత ట్రై చేసినా కానీ సోను అసలు వాళ్ళ మమ్మీతో మాట్లాడడానికి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. అండ్ నాకు ఇప్పుడే కేరళ నుండి అయితే కాల్ వచ్చింది. ఎవరైతే పెళ్లి కొడుకు ఉన్నాడో ఆయనే వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మా ఫ్యామిలీ సోనుతో ఇంకా నాతో మాట్లాడుతూ అన్నారు. సో సోనుని అయితే కేరళకి తీసుకొని రమ్మంటున్నారు. అండ్ వాళ్ళ మమ్మీతో కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. నేను శ్రీయనతో కూడా గట్టిగా అడుగుతాం మాట్లాడమని చెప్పి. అండ్ ఇప్పుడు మనం సోను దగ్గరికి వెళ్ళి వాడి బట్టలు కూడా ప్యాక్ చేసి మనమైతే ఇప్పుడు కేరళకి వెళ్ళిపోదాం గైస్. ఏయ్ లేవు, ఏయ్ సోను సోను, అరే లేవు, బట్టలు ప్యాక్ చేసుకో. నీ బట్టలు ఇయ్యవు, ప్యాక్ చేస్తా. ఏయ్ లేవంటే నా బట్టలు నేను ఆల్రెడీ పెట్టేసుకున్నా. నీ బట్టలు ఇయ్యవు. మనం ఇప్పుడు కేరళ పోతున్నాం. ఎందుకేంద్రా మా ఇంట్లో రమ్మంటారు నీతో మాట్లాడడానికి. నువ్వు రావాల్సిందే. ఇప్పుడు నువ్వు మీ మమ్మీతో మాట్లాడిస్తున్నావు అసలు. నాడు నీ బట్టలు ఫస్ట్. నేను బట్టలు ఆల్రెడీ చదువుకున్నా. నీ బట్టలు ఇస్తా పెడతా. నేనేం టార్చర్ చేయట్లేదు రా సోను, నిన్ను అసలు ఏం చేయట్లేదు తెలుసా. ఎందుకు రావు? నేను పిచ్చిదాన్నా? మా ఇంట్లో రమ్మంటున్నారా, నువ్వు వచ్చి మాట్లాడు మా ఇంట్లోతో. చేసిన కనుక సరిపోక బలవంతంగా కాదు. అసలు శ్రీ అన్న మీ మమ్మీతో మాట్లాడుతూ ఉన్నాడుగా, ఏడి మరి? నేను మమ్మీని ఇన్వాల్వ్ చేయను. మరి మా ఇంట్లో దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడినావురా నువ్వు? మరి మా ఇంట్లో ఎందుకు ఇన్వాల్వ్ చేసినావు? ఒక్కదానికి నోరు లేదు, నాకు కూడా నోరు ఉంది. చెప్పు మరి, మాట్లాడు. నీ ఒక్కదానికి నోరు ఉన్నట్టు. అరే ప్లీజ్ రా, ఇప్పుడు పత్తులాగా మాట్లాడదు, నాకు కోపం వస్తుంది. నేనేం మాట్లాడుతున్నాను? సరే చెప్పు. ఇప్పుడు నా లైఫ్ నేనే గుద్ద తెంగించుకుంటా. అర్థమవుతుందా? మమ్మీని ఇన్వాల్వ్ చేయాలి. మరి నీ లైఫ్ నువ్వు చేసుకున్నప్పుడు మరి నా లైఫ్ ఎందుకు మా ఇంట్లో దగ్గర నుండి దూరం చేస్తున్నావు? ఫస్ట్ వయసు శ్రీనతో మాట్లాడదాం. నాడు ఏడున్నాడైనా ఫస్ట్ నాకేం తెలుసు? నా నిద్ర నుంచి లేపి మొత్తం దిమాగ్ ఖరాబ్ చేస్తే నాడు శ్రీ అన్నతో మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు మీ మమ్మీతో నువ్వు మాట్లాడాల్సిందే ఖచ్చితంగా. ఎందుకు ఇన్వాల్వ్? నాకు తెలియదు. నువ్వు ఇప్పుడు ఇన్వాల్వ్ చేయాల్సిందే. ఎందుకు చేయవు సోను? నాకు అర్థం కాదు. పిచ్చిదాన్నా నేను? చెయ్యాల్సిందే. నువ్వు మా ఇంట్లో ఇన్వాల్వ్ చేసినప్పుడు నువ్వు కూడా మీ మమ్మీని ఇన్వాల్వ్ చేయాల్సిందే. ఏం మీ మమ్మీకి మా మమ్మీకి తెలియకుండా ఉన్నామా ఏంది రిలేషన్ లో? తెలిసేగా ఉన్నది. ప్రతిదానికి మీ మమ్మీకి ఫోన్ చేస్తావుగా నువ్వు. మమ్మీ చిన్ను ఇట్లా చేసింది, మమ్మీ చిన్ను అట్లా చేసిందని. గింత పెద్ద విషయం మీ మమ్మీకి చెప్పవా? చెప్పాల్సిందే. నడు. అంటే ఇప్పుడు నా ఫ్యామిలీని నువ్వు ఇంత మందిలో బ్యాడ్ చేసినప్పుడు, మా మమ్మీని మా డాడీని చేసినప్పుడు ఎందుకు బ్యాడ్ చేయలేవు? అంటే మేము పిచ్చోళ్ళమా? మా ఫ్యామిలీ ఏంది గాలికి గన్నారా నన్ను? కథలు అస్సలు పడద్దు, అర్థమవుతుందా? మరి కేరళకి వచ్చాగా నువ్వు అంత కథలు పడ్డది. ఎందుకు రావురా? నువ్వు రావాల్సిందే సోను.
నేను ఇల్లు కూడా ఏం మాకు అర్థమైందా? నేను పోతా, నువ్వు రావాల్సిందే, నిన్ను కూడా తీసుకొని పోతా నేను. నువ్వు పోతే నేను మొట్ట కొట్టేస్తా. ఏంది చంప వలగొడతా. అసలు నీకు నాతో అట్లా మాట్లాడే అర్హతనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవరివిరా నాతో అట్లా మాట్లాడి? నీకేం రైట్ ఉందని మాట్లాడుతున్నావు నాతో అట్లా? ఏదో వచ్చి కేరళ తీసుకోపోతా, అడిగి తీసుకోపోతా అంటుందన్న. నేను ఎందుకు పోతా ఇప్పుడు మళ్ళా కేరళకి? నేను పోను కేరళకి. మా ఇంట్లో వీడు చేసిన ఘనకార్యానికి మా పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ వీడితో మాట్లాడతానంటారు. నిద్ర నుంచి నిద్ర అంతా ఖరాబ్ చేసి దెంగి కేరళకి తీసుకోపోతా, బట్టలు చదువుకుంటా నడు అని చెప్పి మాట్లాడుతుంది. అయినా టైం ఎంత అవుతుందిరా? అరే అవునే, 4 అయితే నీకు నిద్ర ఎందుకురా? మనుషుల లైఫ్ నాశనం చేసి ప్రశాంతంగా మాత్రం నువ్వు అంటున్నావా? మా ఇంట్లో రమ్మంటున్నా వీటిని తీసుకొని. మీరేమో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడరు. మాట్లాడిస్తలేడు. నెంబర్ ఇస్తలేడు. మరి వీడు మాత్రం మా ఇంట్లోకి వచ్చి నా గురించి ఎట్లా చెప్పొచ్చా? దిమాగ్ ఖరాబ్ చేసి దెంగే మాట్లాడి నీకు సమాజం నా పిల్లలు పెళ్లి చేయాలి కదా, పెళ్లి చేయకుండా ఇంట్లో సరే. ఇప్పుడు ఎందుకన్నా 26-25 కదనా? 25 years అమ్మాయి. అరే ఆడపిల్లలకు 25 వచ్చిందంటే సంబంధాలు చూస్తారా? కావద్దు ఏం చేయదు. ఇప్పుడు అవన్నీ నేను సోది టాపిక్ ఏం మాట్లాడా. నేను మనసు సెటిల్ అయినా నాకు చాలు. ఇప్పుడు ఏంది ఇప్పుడు నువ్వు ఏం చెప్పు. నువ్వు రా వచ్చి నువ్వు ఎట్లయితే ఇజ్జత్ తీసినావో అట్లనే మాట్లాడు. ఏం రాడు కానీ మీ అమ్మని తీసుకొని రావచ్చు మాట్లాడు. నన్ను ఒక్కని తీసుకోవద్దు అంటుంది. నేను ఉన్నా కదరా. గుద్ద వాళ్ళ ఇంటికి మళ్ళీ తమాషా చేస్తుంది అంతా. ఎందుకు కొడతారా పిల్లలేదా? ఎవ్వరు నమ్మ నేను ఈరోజు దినం ఎవ్వరు ఎట్లున్నారో తెలియదు. వీళ్ళు ఇంట్లో ఏమైనా తీసుకోవడం దాపెట్టి నన్ను కొట్టించాను. దాచిపెట్టే అంత బ్యాక్గ్రౌండ్ అయితే మా ఇంట్లోకి లేదులే అయ్యా. అట్లుంటే నువ్వు గన్నిగానే మాట్లాడినప్పుడు నేను ఎప్పుడో పొడిచేటోను. ఈరోజు దినం అన్ని అట్లనే అవుతున్నాయి బాయ్. చింతల బస్సా గింతల బస్సా అని మళ్ళీ మాట్లాడక. సరే ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనైతే పోనన్నా, మా మమ్మీని అయితే తీసుకున్నాను. పోయి అలా ఏ కాలు పట్టుకొని సారీ చెప్పిరా. ఏం చెప్పు ఎందుకు చెప్పు? సరే మరి నన్ను చేసుకోకు, నన్ను పెళ్లి చేసుకోకు. మరి పోకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారేమో. కాదు అంటే ఎట్లా మాట్లాడరా? అప్పుడు తాగిండు కదా, ధైర్యం వచ్చింది మాట్లాడడానికి. ఫోటోలు వీడియోలు చూపించుకుంటా. పెళ్లి కూడా అన్న పెళ్లికైనా ఎట్లా ఒప్పిస్తారన్న? నేను ఇట్లా జాబ్ చేస్తున్నా, నేను ఇట్లా చేస్తున్నా, మేమిద్దరం ఇట్లా సెట్ అయినాము, మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అని మాట్లాడాలా. నేను మీ పిల్లని లవ్ చేసినా, ఇగో ఇది ప్రూఫ్, ఇగో మేము ముద్దు పెట్టుకున్నాం, మేము ఇట్లా చేసినాం అని చెప్పి గవ్వి చూపిస్తారా ఇంట్లోకి? ఎన్నిసార్లు తీస్తా నా మర్డర్ టాపిక్ ఎన్నిసార్లు తీస్తా? అదేమో చిన్న టాపిక్ సోను, నాకు అర్థం కాదు. చిన్న టాపికా? నా లైఫ్ నా ఇష్టం. ఇప్పుడు నా లైఫ్ నా ఇష్టం బ్రో. ఇష్టమైందా? అంటే నేను ఒక్కనే వస్తా, నేను ఒక్కనే ఏమైనా చేసుకుంటా, నేను ఒక్కనే వస్తా. ఇప్పుడు ఇంట్లో ఎందుకు మీ అమ్మతో మాట్లాడి మా అందరితో మాట్లాడి మమ్మీని తీసుకురాను. మీరు ఆమె సపోర్ట్ గా మాట్లాడతారు. ఆమె సపోర్ట్ కాదురా పిచ్చోడా, నీకు ఆమె పెళ్లి చేయడానికనే మాట్లాడుతున్నాం మేము. మీ అమ్మ తీసుకొస్తారు కదా, ఇట్లా పోయి మాట్లాడి మంచి చెప్పి ఒప్పిస్తాం కదా. మమ్మీతో అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. నేను మాట్లాడే బ్రేవర్స్ గా నేను ఏమంటా అంటే, మేము అమ్మ తీసుకొచ్చినాం అనుకో, మేము వస్తాం. నేను కానీ తీసుకొని మమ్మీ తీసుకుపోయి ఇంటికి పోయి మాట్లాడదాం. వాని తెలియక వచ్చి ఇట్లా చేసిండు, సడన్ గా పెళ్లి చూపులు అనగా ఆడు పాపం సఫర్ అయిందని చెప్పేసి వచ్చి ఇంట్లో వాళ్ళ ఇంట్లో మాట్లాడి అప్ప చెప్పి క్లోజ్ చేద్దాం. ఏదో ఒకటి మంచి చూడ అవుతుంది మాట్లాడుకొని. తాగి మైండ్ పోయిందా ఇడికేమన్నా? నీకు అర్థమవుతుందా చెప్పి? అసలు మైండ్ లేని లాగా మాట్లాడతాడు. మీ అమ్మ తీసుకురా, ఒక్కనే పోతా, ఒక్కనే చేసుకుంటా అంటే కాదు కదా. ఫోన్ లో మాట్లాడతా అంటే మాట్లాడు. ఫోన్ లో కాదు, మీ అమ్మ ఫోన్ లో వచ్చి మాట్లాడినావా మా ఇంట్లోతో? అవురా, మళ్ళీ ఎందుకంటే నేను ఫోన్ చేసి మీ అమ్మతో మాట్లాడనీలే. మాట్లాడద్దు అన్న, ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుతాను ఒక నిన్న మా ఇంట్లో మాట్లాడదు. అరే నువ్వు ఒక్కటే పట్టుకోకురా, మాట్లాడుతాను. రీజన్ చెప్పు. రీజన్ చెప్పరా? పిచ్చోళ్ళమా ఇలా అడిగేటోళ్ళము? ఏంది
నేను మమ్మీని ఇంకొకసారి నేను దేంట్లోకి ఇన్వాల్వ్ మరి నువ్వెందుకు రా పెళ్లి చేసుకోవాలి కదా మరి. కోపం వస్తుంది సోను. ఇప్పుడే నా పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు చేసుకోవాలా పెళ్లి? అంటే ఇప్పుడు మాట్లాడుతున్నా కదా. మరి ఎర్రి పుక్క ఏయ్, మరి. పెళ్లికి మరి టైం ఇప్పుడే నా మరి ఇప్పుడైనా పెళ్లి చేసుకోవాలన్నప్పుడు నేను చేసుకోనని నీకు చెప్పినా కదా. మరి నా లైఫ్ ఎందుకు నష్టం? గోచుడికే నా లైఫ్ ఎందుకు నాశనం చేసినావు? మరి నా ఇంట్లో దగ్గర నుండి ఎందుకు దూరం చేసినావు? చేతిని ఒక్కదానికి నాకు కూడా నాతో మాట్లాడుతుందా? ఏంద్రా ఏంది ఏంది ఏంది? ఎవరైనా యాక్టింగ్ చేయట్లే, నువ్వు చేసుకుంటా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి కదా. నువ్వు జున్ను పెళ్లి చేసుకోవాలి కదా. నేను అడిగినాకే సరే నువ్వు జున్ను పెళ్లి చేసుకోవాలి వద్దా? నీకు జున్ను కావాలి కదా. కావాలంటే నువ్వు ఒక్కరిని కూర్చొని మాట్లాడితే అవ్వదు కదా. ఆమె నమ్ముకొని అమ్మ ఫ్యామిలీ ఉంది, నేను నమ్ముకొని నీ ఫ్యామిలీ ఉంది. మేమందరం ఉన్నాం పెద్ద దిక్కుగా. మీ అమ్మ కూడా ఏం చెప్పింది, నీ పెళ్లి చేసే బాధ్యత, అద్దె పెళ్లి చేసే బాధ్యత నీది బెట, పెద్ద కొడుకులో నువ్వు నడిపే బిడ్డ అని చెప్పింది కదా మీ అమ్మ కూడా నాకు. అవునా కదా? చెప్పిందా? సో మేమందరం మేము చేయాలి కదా. ఇప్పుడు మనమ్మ ఎన్ని మాట్లాడుకుని పొద్దున్నేసి మొక్కలు చూసుకోవడం అయిపోతుంది. కానీ ఫ్యామిలీస్ అట్లా కాదుగా. వాళ్ళ ముందు కష్టాలు ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటారు కదా. నువ్వు మీ అమ్మ తీసుకొస్తే ఇలా అమ్మతో మాట్లాడిపించి అట్లా కాదమ్మా సోను తప్పు అయిపోయింది, ఏదో తెలియగా చేసిండు, తెలియదమ్మని మాట్లాడి మీ అమ్మ తీసుకొని కానీ మామిడి కూడా తీసుకొని కేరళ పోయి మాట్లాడి వాళ్ళతో మాట క్లోజ్ చేసేసి ఇట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పి చేద్దాం. నేను అట్లా చెప్తున్నా. నువ్వు మీ అమ్మ తీసుకురాని అంటావు, ఒక్కనే పోతా అంటారు. ఒకరు పోయి ఏం చేస్తావు ఆడ? నేను ఒక్కరిని పోనన్నా. మరి మీ అమ్మ తీసుకురా. అరే మమ్మీకి ఇప్పుడు వెళ్తూ కూడా బాగాలే, ఇప్పుడు మమ్మీ నేను వద్దాను. అరే ఏంద్రా మరి బాధేంద్రా నాకు అర్థం. తెంగేంద్రా ఎర్రిపోకుండా నీకు ఆ పిల్లవాడిని మీ అమ్మ తీసుకుని అంతే. ఇప్పుడు నేను వద్దు అనుకుంటే మీ మమ్మీని తీసుకురాదురా. ఇప్పుడే చెప్పు, వీడియో ముందటనే చెప్పు. నీకు నేను కావాలా వద్దా? నీకు కావాలి అంటే మీ మమ్మీని తీసుకొని రా. మీ మమ్మీని తీసుకొని రాను అంటే నేను వెళ్ళిపోతా. నాకు కావాలి. మరి మీ మమ్మీని తీసుకొని రా. మమ్మీ రాదని ఇప్పుడు ప్లీజ్ అని అర్థం చేసుకో. అయితే ఇగో ఒకటే ఆప్షన్, వద్దన్నా. లేదన్నా వద్దు, వీళ్ళ మమ్మే రావాలా. మమ్మీ వద్దన్నా ప్లీజ్ అని అర్థం చేసుకో. సరే మమ్మీ తీసుకోబోదు. వద్దన్నా. వాళ్ళ అయితే అంత పిచ్చోళ్ళు అయితే కాదు కదా. మా మమ్మ అయితే అంత పిచ్చిది కాదు కదా. వీళ్ళ మమ్మీ తెలుసు కదా. అవునమ్మా చెప్తా, నా సైడ్ నుంచి సారీ చెప్తాం. వద్దన్నా మేము కూడా సారీ చెప్తా. పోదాం. మమ్మీకి అయితే వద్దు, ఇప్పుడు మమ్మీకి ఎంత బాధ. నీకు నేను కావాలి అనుకుంటే మీ మమ్మీని తీసుకొని నువ్వు రా. నువ్వు అవ్వాలి అమ్మ ఓడొద్దానా నిన్ను. మరి మీ మమ్మీని ఒకటి అప్పటి కావాలంటే మీ అమ్మ తీసుకుంటా, లేకపోతే నేను వెళ్ళిపోతా. పక్కా నేను వెళ్ళిపోతాను. నేను ఇగో సీరియస్ చెప్తున్నా. కట్టుకోన్నా. మొన్న నీకు ఎట్లయితే మాటించి నిన్ను కాకుండా వేరే పెళ్లి చేసుకొని అని చెప్పినో, ఇప్పుడు కూడా అదే మాటిస్తున్నా. మీ అమ్మ నువ్వు తీసుకొని రాకపోతే వేరే పెళ్లి చేసుకుంటా. ఫిక్స్ ఇది. చేసుకో సరేలే. ఇప్పుడు ఇంత ధైర్యం చెప్పిన తర్వాత మరి మీ అమ్మని తీసుకొని రా. ప్రతిదానికి చిన్నగా పెద్దగా గొడవ కాగానే మీ అమ్మకి ఫోన్ చేసి జిన్ని ఇట్లంటుంది అట్లంటుంది అని చెప్పడం కాదు. ఇంత పెద్ద ఇష్యూ చేసినాక మీ అమ్మని చెప్పు. నేను మమ్మీ నేను ఇట్లా చేసినా, నీ కొడుకుగా నేను జిన్ను వాళ్ళ ఇంటికి పోయి ఇట్లా చేసినా అట్లా చేసినా అని చెప్పు. తెలిసి వచ్చేదిగా. మీ అమ్మకేమో చెప్పవు, చేసే పనులన్నీ చేస్తావు పెద్ద మనిషిలాగా. వెనకాల ముందు ఆలోచించాలని ఏం ఉండవు. అసలు నువ్వెందుకు ఇప్పుడు కేర్ అవ్వదాం అనుకుంటున్నావు? మాట్లాడడానికి ఏం మాట్లాడతారా మీరు? ఎందుకు మాట్లాడొద్దన్నా? అంత పెద్దలు అయిపోయారా మీరు? పెళ్లి విషయాలు పెద్ద మనిషి మాట్లాడరు, మీరు అది మాట్లాడాల్సింది. చెప్పనా, మీ మమ్మీని మాట్లాడరు, మీ మమ్మీతో మాట్లాడు. మీ మమ్మీని కూడా తీసుకొని పోదాము అని చెప్పి రెడీగా రా. మీ మమ్మీ దగ్గరికి పోయి మీ మమ్మీని తీసుకొని పోదాము అని చెప్పిన. వాడేమో మా మమ్మీని ఇన్వాల్వ్ చేయాలి. మమ్మీకి హెల్త్ బాగాలేకపోతే మీ అమ్మకి ఫోన్ చేసి అమ్మతో ఫోన్ మాట్లాడి మరి అదన్నా చెయ్యి. ఇప్పుడు మీ అమ్మ దగ్గర అమ్మకి ఫోన్ చెప్పి వాళ్ళ మమ్మీ ఫోన్ మాట్లాడడానికి కూడా మాట్లాడిపోయాడంట. అంటే ఇవన్నీ వీళ్ళ మమ్మీకి తెలిసి చేస్తుండా, లేకపోతే వీడు కావాలన్నా లైఫ్ నాశనం చేయడానికి చేస్తుండా? ఇంట్లో లేకపోకుండా పెళ్లి విషయాలు ఎదురా. అసలు ఇదంతా క్లారిటీ కాదు. వీడిని ఒక క్లారిటీ అడుగు. నన్ను అసలు నిజంగా కావాలనుకుంటుండా, లేకపోతే నన్ను వద్దనుకొని నా లైఫ్ నాశనం చేద్దాం అనుకుంటున్నా? ఏమనుకుంటున్నారా? నిజంగా నాకే డౌట్ వస్తుంది. నువ్వు కావాలనుకుంటే ఎందుకు పిలుస్తాం ఇంట్లో?
ఒకసారి మమ్మీతో మాట్లాడి చెప్తాను ఒకసారి. ఏం మమ్మీతో మాట్లాడి చెప్తావు? ఎందుకు ఇట్లా ఇప్పుడు చెయ్యి. ఇప్పుడు నేను చేయాలి చెయ్యి, ఇప్పుడు చేసి మాట్లాడి మమ్మీకి ఫోన్ ఇప్పుడు చేయి. ఎట్లా చేస్తా నా ఫోను? ఎందుకు చేయవురా? ఆమె ఫోన్ ఆమె ఫోన్ లేపుతా అడుగు. ఆమె వేసింది నువ్వు చెప్పిన ఫోన్ లేపకని అడగాను చెప్పే ఒకసారి. ఉంటాడు. ఒకసారి నా ఫోన్ 4 సార్లు చేసినా తెలుసా అన్న ఆంటీకి? నా ఫోన్ హిస్టరీ కూడా చూపిస్తాను అవన్నీ. మమ్మీ బాగా వాళ్ళ అమ్మ బాగానే ఫోన్ మాట్లాడుతుంది. మా అసలు లిఫ్ట్ చేస్తలే కాల్. మమ్మీ నా ఫోన్ కూడా లేపుతలేదన్నా. అసలు వాడు ఫోనే చేయలేడన్నా. ఇంతసేపు పండుకొని ఉన్నాడు. కాదు మేము నైట్ టైం మమ్మీతో మాట్లాడుతాను, అందుకే అప్పటి నుంచి ఫోన్ లేపుతుంది అనుకుంటా మీ అమ్మ నాకు తెలిసి. అడుగన్నా కదా? ఫోన్ చేసినా కూడా లేపుతలేదు. అసలు అరే నాకు ఒక క్లారిటీ చెప్పవా? ఇంత మొన్నటిదాకా ఇంతగానం చేసినందుకు దీని లైఫ్ ఎట్లనన్నా నాశనం చేయాలి, ఇది వేరే వాళ్ళ దగ్గరికి పోవద్దు, నా దగ్గరనే ఉండాలి, నా దగ్గర కుక్కిన పెయిన్ వాడు ఉండాలని ఇవన్నీ చేస్తున్నావా? ఏం చేయను నేను. మరి ఇప్పుడు మాట్లాడరా ఫ్యామిలీతోనే. సోను ఒకటి రా, నీకు ఈ పిల్ల కావాలి అంటే మీ అమ్మని తీసుకొని రా, పోదాం కేరళ పోయి వీళ్ళ అమ్మతో మాట్లాడి మాట సాల్వ్ చేసుకొని పెళ్లి ఒప్పించుకుని వద్దాం, సరేనా? అట్లయితే ఓకే. లేదు నేను మా అమ్మాయిని పిలుచుకురాను, నా ఒక్కనే వేసుకుంటా, లవ్ చేసింది నేను మా అమ్మ కాదుగా అని చెప్పి రేపు మాట్లాడాను అనుకో, ఆ పిల్ల లైఫ్ ఆ పిల్ల చూసుకుంటా, ఆ పిల్ల లైఫ్ ఖరాబ్ చేయదలుచుకో. ఒక 10 నిమిషాలు టైం నేను ఆలోచించుకొని చెప్తా. ఈ ఆలోచించుకోవడం ఏంది? ఆలోచించుకోవడం ఏంది? ఫస్ట్ ఫోన్ లేపని. ఇగో అసలు నువ్వు ఫోనే చేయలేవు. ఫోన్ కాదు చక్క ఇంటిపై కూర్చో. అవసరం లేదు. మా ఇంటికి పోతే ఏం కాదు. అదే చెప్తున్నా కదా అన్న. అన్ని తెగించినావారా ప్రతిదానికి? మమ్మీ ఏదన్నా కూడా తెలియదు అన్న. ఇష్టం వచ్చింది చేస్తావు, ఇష్టం వచ్చింది దాన్ని తిరుగుతావు, తాగుతావు, కేరళ పోతావు చెప్పకుండా. ఆ పిల్లకి చెప్పవు, మాకు చెప్పవు, మీ ఇంట్లోకి చెప్పవు, నీకు నచ్చింది చేస్తావు, నచ్చింది తిరుగుతావు. రోజు పెద్ద ఎత్తున చిన్న ఎత్తున ఎట్లాంటి ఎవర్రా పిల్లలు ఇచ్చేది? వదిలేసావు, జున్ను వదిలేసి ఆ పిల్ల బతుకు ఆ పిల్ల బతుకుతుందేమో మరి. అట్లా కూడా వేసావు కదా ఆ పిల్ల పెళ్లి. చెప్పురా బాబు, నాకు ఈ మెంటల్ టార్చర్, నాకు నిజంగా నిన్ను లవ్ చేసినప్పటి నుండి నాకు ఈ మెంటల్ టార్చర్ అయిపోయింది. ఏం తిట్టుపోయేది చెప్తా. సైకోన్ లాగా ఉన్నావు మొత్తం. ఎట్లా లవ్ చేస్తావు అసలు? అప్పుడు బాగానే ఉన్నావు కదా స్టార్టింగ్ లో, ఇప్పుడేమైందా ఇట్లా రోజు రోజుకి? ఇప్పుడు ఫేమ్ వచ్చింది, పోరులందరూ మెసేజ్ చేస్తున్నారు, నేను అక్కడ చిన్నగా అయిపోయినా, అందుకే అడగట్లా. ఎప్పుడు చూసినా అదే చింత. నీకు అదే చింత, నీకు రా చింత. చింత ఉంటుంటే నిన్ను ఎప్పుడో వదిలేసేదాన్ని నీలాంటి. నాకు ఆ చింత లేదు. మాట్లాడతావు లేదా ఇప్పుడు? మమ్మీతో మాట్లాడాలి. డిసిషన్ తీసుకో. ఎప్పుడు మాట్లాడుతావు? ఎప్పుడు మాట్లాడుతావు? 10 నిమిషాలు ఆగు. ఎప్పుడు తీసుకో. ఎప్పుడు మాట్లాడుతావు? 10 నిమిషాలు ఆగు. ఎప్పుడు 10 నిమిషాలు ఆగు చెప్పు. మమ్మీ ఫోన్ లేపుతారన్న, ఆఫీస్లో ఉంది. నాకు మీ మమ్మీ ఫోన్ లేపుతుందా లేకపోతే తీసుకొస్తావా? తీసుకుంటారా? మేము ఇంటికి తీసుకురా, మాట్లాడుతూ ఇప్పుడు అన్నమాట ఇంటికి వస్తాను. ఎందుకు అవసరం లేదురా? ప్రతిదానికి అవసరం లేదు అంటున్నావు ఫాల్తుగా. ఆలోచించరా నువ్వు? నాకు ఆడపిల్లకి ఇట్లా పెళ్లి చేయాలంటే మీ ఇంట్లో ఒప్పుకోవాలి బే. తెలుసా? మీ ఇంట్లో తీసుకొని ఆడతో ఒప్పుకుంటారు, అంతేగాని నీకు ఇష్టం వచ్చి ఒప్పుకుంటారా? సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు ఇంత కూడా. రోజు పెద్ద మెత్తలో చిన్న మెత్తనావు నువ్వు. మినిమం కామన్ చేస్తారా ఒక పిల్ల ఇంట్లో ఒప్పియాలంటే? 10 నిమిషాలు ఆగు. 10 నిమిషాలు ఆగు.